హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుండాలకోనకి వచ్చున్నాము. ఇదంతా గుండాలకోనే. ఇక్కడ చెట్లు పేట్లు రౌండ్గా ఉన్నాయి. అన్నీ మీకు ఇంకా ఏది చూపించలేదు ఇప్పుడు, అందుకని ఫస్ట్ టైం కాబట్టి తీపిస్తున్నాను. చూడండి, అంతా మట్టే. ఇక్కడ రోడ్డు, మట్టి రోడ్డు చూడండి. రెండు దావాలుగా ఉంటుంది, మధ్యలో మాత్రం చెట్లు. చూడండి ఇక్కడ అంతా చాలా బాగుంది. క్లైమేట్ అయితే కూల్గా. నేనైతే ఇప్పుడు పేట్లు అన్నీ చెప్పబోతున్నాను. అన్నీ ఇప్పుడు పేట్లు కొండలు అన్నీ ఉంటాయంట. ఆల్సో మేము ఫస్ట్ టైం బైక్లో పోతున్నాము కాబట్టి కొంచెం హార్డ్గా ఉన్నాయి. అందుకనే మేము ఇప్పుడు ఇట్లా వీడియో తీస్తున్నాము. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇక్కడ అనిమల్స్ అండ్ ఎక్కువ థింగ్స్ ఉంటాయంట. ఇది గుండాలకోన అని ఎందుకు పేరు పెట్టాడో ఇప్పుడే మా డాడీ చెప్పాడు. నేనే ఇప్పుడు విన్నాను. ఇదంతా చూడండి, క్లైమేట్ చాలా బాగుంది. నేను చెప్తున్నాను చూడండి. గుండాలకోన అని ఎందుకు పేరు వచ్చాయంటే, గుండాలు ఎన్ని ఉంటాయి డాడీ? 7 ఉంటాయంట గుండాలు. 7 గుండాలు. ఏరు ఉంటుందంట. ఒక్కొక్కటి పసుపు రంగులో, ఇంకొకటి కుంకుమ, ఇంకొకటి బురద కలరు ఉంటాయంట. ఈ పోలేని సాటికి మేము పోము. మిగతాటివన్నీ చూపిస్తాను చూడండి, ఓకేనా? ఫోన్ అలౌడ్ ఉంటేనే ఇక్కడ, లేకపోతే చూపిలేము. ఇక్కడ చూడండి, ఇది ఈ పక్క కూడా. ఈ పక్క ఒక చాలా గుండు రాయి చూపిస్తాడంట మా డాడీ. డాడీ చూపిస్తానన్నాడు. ఇప్పుడు మనము మాట్లాడబోయేది ఒక పేట్లు. ఇప్పుడు పేట్ల గురించి చెప్తాను. ఈ పేట్లు అనేటివి రౌండ్గా ఉన్నాయి. అండ్ ఆల్సో ప్లేట్లు కాదు, అన్నం కంచాలు కాదు అవి. పేట్లు అంటే కొండలు, ఓకేనా? ప్లేట్లు అనుకుంటారు, సరేనా? ఇవ్వండి, బాగుందా? ఈ గుండాలకోనంతా మళ్ళీ చూపిస్తాను మీకు. ఫొటోస్ అలౌడ్ ఉంటేనే ఫొటోస్, లేకపోతే ఫొటోస్ కూడా చూపించండి. అలౌడ్ ఉన్నాయంట మా డాడీ చెప్పాడు. పాపం మా డాడీ ఫోన్ ఇదిగోండి. పేట్లు అంటే ఒక కొండలన్నీ చూడండి